రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పైసలు ఇప్పుడు లేవు. ఓకే కారణం ఇప్పుడు పుట్టకొద్ది బండమే నింపపోయిన బియ్యం మరి చెప్పు ఇలా చేసిన ఇంత రోజు తీసాను వారానికి పుట్టాడు బియ్యం నింపపోయినా 70 మందిలో ఫస్ట్ వచ్చిండండి. నా పేరు బండి రాము. చెప్పు 20 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు నాకు లెక్క 2005 అనుకోండి. అవును వచ్చిన నేను కూడా నీళ్ళు వస్తున్నా ప్రభుత్వము నీళ్ళు వస్తున్నాయా? అది కాదు గవర్నమెంట్ వస్తుందా? రామ్లానా ఇప్పుడు ప్రభుత్వము నీళ్లు వస్తుందా? ఏడ వస్తుంది? ఎవరు తెచ్చురు? ఇక్కడ కాదు చంద్రకు మీ అందరికి మరొకసారి నమస్కారం. మేము అంటే గత 18 ఏళ్ళుగా ఈ చట్టం కింద కూలీలు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేస్తున్నారో వాళ్ళ సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కొట్లాడుతుంటాం. కొత్త పాలసీలు ఉన్నాయి. ఇప్పుడు 300 వేతనం లెక్క ప్రకారం ఉంది కానీ పడట్లేదు. అంటే పేరుకేమో ప్రభుత్వం పెంచింది, పెంచిన ఏం చేయాలి? అమలు చేయాలి. ఇది అమలు కావట్లేదు. రెండోది గతంలో పనిచేసినప్పుడు అంటే ఒక 6 నెలల కిందనో ఏడాది కిందనో పనిచేసినప్పుడు పోయిన ఎండాకాలంలో కనుక మాట్లాడుకుంటే నువ్వు ఇలా 70 రూపాయలు పనిచేస్తే నీకు అదనంగా 20 రూపాయలు 30 రూపాయలు ప్రభుత్వం కలుపుతుండే. అప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కలపట్లేదు. ఒక అన్యాయం జరుగుతుంది. ఇదొక అన్యాయం. రెండోది గడపార పార మునబెట్టుకుంటే షార్పనింగ్ అని వస్తుండే పైసలు. ఎంత వస్తున్నాయి కృష్ణ? షార్పనింగ్ డైలీ 2 రూపాయలు 3 రూపాయలు వస్తుండే. అవి కూడా ఇప్పుడు తీసేసి. ఒక్క నిమిషం